దేశ పౌరులు ప్రభుత్వానికి బానిసలు కాదని, ఏదైనా సమస్యపై నిరసనలకు దిగితే వారిపై బహిష్కరణకు దిగుతారా అంటూ బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ వ్యక్తైనా నిరసనలు, ఉద్యమాల్లో పాల్గొంటే ఆంక్షలకు దిగే అధికారం ప్రభుత్వాలకు లేదని హైకోర్టు పేర్కొంది. పౌరులను భారత ప్రభుత్వానికి బానిసలుగా మారుస్తున్నారా? వారు నిరసన ప్రదర్శనలు చేయకూడదా? నిరసిస్తే కేసులతో వేధిస్తారా అని ప్రశ్నించింది. నిరసన వ్యక్తం చేయడం పౌరుల హక్కు అని హైకోర్టు తెలిపింది. పిటిషనర్ కేవలం బీజేపీ ప్రభుత్వం డౌన్ డౌన్, అమిత్ షా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అలాంటి నినాదాలు ఇవ్వకూడదా? వాటికే సమాజం నుంచి వెలివేస్తారా అని ప్రశ్నించింది. ఓ వ్యక్తి నగర బహిష్కరణ కేసులో విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతానికి చెందిన సమీద్ అహ్మద్ అబ్దుల్ వాహిద్ చౌదరి సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పౌరసత్వ సవరణ చట్టంతో పాటు జ్ఞానవాపి మసీదు వివాదం తదితర సున్నిత అంశాలకు వ్యతిరేకంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో ఏడాది పాటు ఆయన్ని నగరం నుంచి బహిష్కరిస్తూ కొంకణ్ ప్రాంత డిప్యూటీ పోలీస్ కమిషనర్ 2025 డిసెంబర్ 3న ఆదేశించారు. ఈ నిర్ణయాన్ని డివిజనల్ పోలీస్ కమిషనర్ కూడా 2026 మార్చి 27న సమర్థించారు. దీంతో సదరు వ్యక్తి న్యాయం కోరుతూ బాంబే హైకోర్టు తలుపు తట్టారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం అతన్ని నగరం నుంచి బహిష్కరిస్తూ ఆదేశాలను జారీ చేసిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయాలను విభేదించినందుకు పౌరులను బహిష్కరించే హక్కు పోలీసులకు లేదని తేల్చి చెప్పింది. పోలీసులు ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి సేవకులు కాదని, వారు ప్రజా సేవకులని హైకోర్టు స్పష్టం చేసింది. మహారాష్ట్రలో ప్రస్తుతం రాజకీయ బేరసారాలు నడుస్తున్నాయంటూ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలను మారుస్తుంటే వారిపై ఏమైనా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారా అని పోలీసులను నిలదీసింది. పౌరులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడమే కాకుండా గౌరవంగా జీవించే హక్కుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, 21 హామీ ఇస్తున్నాయని ధర్మాసనం గుర్తు చేసింది. ఈ క్రమంలోనే అతనిపై బహిష్కరణ ఆదేశాలను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.